బాలీవుడ్ కి ఏడాది ముగింపు ఉత్సాహం నింపింది. 2025 డిసెంబర్లో రణ్వీర్ దురంధర్ విజయం హిందీ చిత్రసీమలో ఉత్సాహం పెంచింది. పాన్ ఇండియన్ ట్రెండ్ లో టైప్ 2 నగరాల్లోనూ హిందీ సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తూ ఉండటం ఆసక్తిని కలిగిస్తూ ఉంది. తీవ్రవాదం, దేశభక్తి నేపథ్యంలో నిజ కథతో రూపొందించిన దురంధర్ గురించి ఇటీవల తెలుగు యువతలోనూ ఎక్కువగా చర్చ సాగుతోంది. కంటెంట్ ఎంపిక సరైంది అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధ్యమేనని దురంధర్ నిరూపిస్తోంది. సినిమాల రిలీజ్లకు డిసెంబర్ ప్రారంభం ఎప్పుడు కూడా అనుకూలం కాదు. కానీ దురంధర్ ఈ నెలలోనే విడుదలై కేవలం మంచి కంటెంట్ కారణంగా ఇంత పెద్ద విజయం అందుకుందని ట్రేడ్ విశ్లేషిస్తూ ఉంది. గతంలోనూ ఇదే డిసెంబర్లో విడుదలైన యానిమల్, పుష్ప 2 చిత్రాలు సంచలన విజయాలు సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్, అన్ సీజన్ అనే రూల్స్ వర్తించవని ఈ సినిమాలు నిరూపించాయి. యానిమల్, పుష్ప 2, దురంధర్ చిత్రాలు వాటిలో నటించిన హీరోల కెరియర్ బెస్ట్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఏడాది ముగింపును దురంధర్ తన ఖాతాలో వేసుకోగా ఇతర సినీ పరిశ్రమల నుంచి అంతగా ఆడిన సినిమాలేవీ లేవు. ఈ డిసెంబర్లో విడుదలైన చిత్రాల్లో టాలీవుడ్ నుంచి రామ్ కథానాయకుడిగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మంచి సమీక్షలతో ఉత్సాహం నింపింది. ఇతర సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళినవే. అయితే దురంధర్ స్థాయి విజయాలేవీ కూడా భారతీయ సినీ పరిశ్రమల్లో రాలేదు. అందుకే జనవరిలో ఘనమైన ఓపెనింగ్ ను అందించే సినిమా ఏది అన్న చర్చ మొదలైంది. దురంధర్ స్థాయి విజయం అందుకునే సినిమా ఏదైనా సంక్రాంతి బరిలో వస్తుందా అన్న ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. జనవరి తెలుగు సినిమాలకు కలిసొచ్చే సీజన్. సంక్రాంతి పండుగకు వారం పొడవునా సెలవులు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కలిసొస్తుంది. ఈ సంక్రాంతి సీజన్ లో వస్తున్న క్రేజీ సినిమా రాజా సాబ్ మరో దురంధర్ రేంజ్ లో విజయం సాధిస్తుందా అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ బరిలో దిగుతూ ఉన్నాడు కనుక ఘనమైన అరంగేట్రాన్ని ఇస్తాడని అంతా ఊహిస్తూ ఉన్నారు. ప్రభాస్ ఈసారి రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా హారర్ థ్రిల్లర్ తో అభిమానుల ముందుకు వస్తూ ఉన్నాడు. జనవరి 9, 2026న విడుదలవుతున్న ది రాజా సాబ్ విన్యాసాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఉండనున్నాయో వేచి చూడాలి. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడా సంక్రాంతి బరిలోనే విడుదల కానుంది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే సైరాతో పాన్ ఇండియాలో పరిచయమైన చిరంజీవి ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలోని కామెడీ ఎంటర్టైనర్ తో ఏ స్థాయి విజయం అందుకుంటారో వేచి చూడాలి. అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి వరుస విజయాలను అందిస్తూ ఉన్నాడు. అందువల్ల చిరుతో అనిల్ కాంబినేషన్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో చిరంజీవి వెంకటేష్ రేర్ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ మ్యాజిక్ చేయడానికి సహకరిస్తుందని కూడా ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక ఈ జనవరిలో అత్యంత క్రేజీగా పాన్ ఇండియాలో విడుదలవుతున్న మరో సినిమా జననాయకుడు. దళపతి విజయ్ నటనా రంగాన్ని విడిచిపెట్టి పూర్తిగా రాజకీయాల్లోకి వెళుతున్న క్రమంలో జననాయగన్ చివరి సినిమా కాబోతుంది అంటూ ప్రచారం సాగుతోంది. తమిళ తంబిలకు ఇది ఎమోషనల్ మూమెంట్ కాబోతుంది. అందుకే ఈ సంక్రాంతి బరిలో విజయ్ రికార్డులు సాధించడం సాధ్యమేనని అంచనా వేస్తూ ఉన్నారు. సంక్రాంతి కానుకగా జననాయగన్ చిత్రాన్ని జనవరి 9, 2026న విడుదల చేస్తూ ఉన్నారు. అఖండ తరహా కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ లో పూనకాలు పుట్టిస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. దళపతి విజయ్ నటించిన ఇటీవల సినిమాలు 250 నుండి 300 కోట్ల మధ్య వసూలు చేస్తూ ఉన్నాయి. దీనిని బట్టి జననాయకుడు సంక్రాంతి బరిలో అత్యంత భారీ వసూళ్లను సాధించే చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని భావిస్తూ ఉన్నారు. 500 కోట్లు అంతకు మించి వసూలు చేసే సత్తా ఈ జనవరిలో ఏ సినిమాకు ఉంది అన్నదే ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. సంక్రాంతి బరిలో టాలీవుడ్ లో 3 పెద్ద సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీ పడనుండడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. సంక్రాంతి సీజన్ ముగిశాక ఈ ఏడాదిలో ముందు భారీ చిత్రాల ట్రీట్ ఉంది. ప్రభాస్ హను కాంబినేషన్ లోని ఫౌజీ, అల్లు అర్జున్ అట్లీ మూవీ, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ ఇండియాలో సంచలనం సృష్టించే చిత్రాల జాబితాలో ఉన్నాయి. కానీ అంతకు ముందే ఈ జనవరిలో ఘనమైన ఓపెనింగ్ చేసే సినిమా ఏది అన్నది ఉత్కంఠను పెంచుతోంది.